హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పారం కోడి అయితే కర్రీ చేసిన ఫ్రెండ్స్. అలాగే పసుపు వేసుకుని కడిగి పెట్టుకున్న చికెన్, అలాగే ఇవైతే సపరేట్గా చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని పెట్టుకున్న ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వీటాక ఆయిల్ అయితే వేసుకున్న. ఆయిల్ కాగాక కొంచెం 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేయక ఉల్లిపాయ సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయ బాగా వేగాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. కొంచెం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా కూడా బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నారి చిట్టు వంట తెలుగు ఛానల్. ఇక ఉల్లిపాయ అయితే ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటున్నా ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అయితే చూడండి ఎలా వచ్చిందో. ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి మనకి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. పారం కోడి కాబట్టి నేనైతే 2 స్పూన్లు వేసుకున్నా ఫుల్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ నెగితే కర్రీ టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటకుండా కలుపుకోండి. బాగా వేగాలి. ఒక 5 నిమిషాలు అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక ఇదే వినాయక నిమజ్జనాలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ హైదరాబాద్లో. బుజ్జి బుజ్జి గణపయ్యలు భలే ఉంటారు ఇక్కడ. ఇక బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. పసుపు వేసుకొని తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్లో ఉప్పు పసుపు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే వేయించుకుందాం. బాగా వేగాలి. ఒకసారి కలిపేసుకొని నా వంటలు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి. మీ వంట బాగుంది లేదో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం టేస్ట్గా ఉంటే పర్వాలేదు, తినొచ్చు. తగినంత కారం అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే కారపొడి వేసుకున్నాక సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో వేగిస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలిపేసి ఒకసారి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు వేయించండి. చాలా బాగుంటుంది. కారం కమ్మగా ఉంటుంది. ఆయిల్ వేయడం వల్ల కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ట్రై చేయండి ఒకసారి. అడుగును మాడకుండా చూసుకోండి. ఇంకా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ కోడిని అయితే కొట్టించుకున్నాం ఫ్రెండ్స్. ఇక జుట్టు కోడి, పారం కోడి అంటారు దాన్ని. కడిగి పెట్టుకున్న చికెను కుక్కర్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసుకొని చికెన్ బాగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మగ్గాలి. చికెన్ కలిపేసుకొని గట్టిపెట్టి బాగా కలపాలి. అడుగు నుంచి మసాలా, ఉల్లిపాయ అనేది కారం కట్టపట్టి ఉప్పు మసాలా అయితే లాస్ట్లో వేసుకుంటా ఫ్రెండ్స్. నేను ఫైనల్గా కర్రీ కొంచెం దగ్గరకు వచ్చాకైతే ఓన్లీ గరం మసాలా లాస్ట్లో వేసుకుంటాను. నేను చేసి పెట్టుకున్న ఇంట్లో. చికెన్లో వాటర్ వచ్చేంత వరకు మగ్గాలి. ఆయిల్ తేరుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మన కర్రీ బాగుంటుంది. చికెన్ బాగా కుక్ అవుతేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని అడుగును మాడకుండా మూత అయితే పెట్టుకుందాం. ఆవిరి పట్టి చికెన్లో ఆయిల్ తేలుకొని కుక్ అవుతుంది. అడుగును మాడకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా వస్తుంది. చికెన్ బాగా ఉడికితే ఉప్పు కారం బట్టి టేస్ట్గా ఉంటుంది. కర్రీ కొంచెం తగినంత వాటర్ అయితే పోసుకోవాలి.
ఇలా ఆయిల్లో వచ్చేటట్టు చూసుకోండి. చికెన్ ఎప్పుడు చేసినా టేస్టీగా ఉంటుంది. తగినంత వాటర్ అయితే పోసేసుకొని ఆ మసాలా అనేది మొత్తం కుక్కర్కి అంటుకున్నది మొత్తం వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకెందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఇది చికెన్, కొంచెం వాటర్ అయితే ఎక్కువనే పడుతుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, పలుచగా ఉంటుంది. కుక్కర్ పెట్టాక ఆవిరి కూడా పడి వాటర్ కింద వస్తుంది. అలాగే ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఉప్పు అయితే చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకోవడం వల్ల కొంచెం ఉప్పుడే ముక్క బాగా పడుతుంది. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, సరిపోతే మనం ఓకే. ఇప్పుడైతే నేను ఉప్పు చూస్తున్నా, నాకైతే సరిపోయింది. నేను కుక్కర్ మూత పెట్టేసుకొని 6 విజిల్ అయితే ఎంచుకుంటా. ఒక్కొక్క దానికైతే 4 విజిల్లే పడుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క కోడికి మొదలు కోడి అయితే 6 విజిల్ కంపల్సరీ ఎంచుకోవాలి మనం. ఇక ఇలా అయితే వస్తుంది ఫైనల్గా. ఇప్పుడు మన లివరు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఉడకనివ్వాలి. ఉడికాక ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ ఒకసారి కలిపేసుకొని ఎగ్ ఉంటుంది, ఎగ్ అన్నది ఇడిపోకుండా గట్టి పట్టకుండా కలుపుకోండి. ఇలా ఒకసారి కుక్కర్తో ఇలా ఊపితే సరిపోతుంది, మధ్యలోకి వెళ్ళిపోతాయి. గరం మసాలా అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో చేసుకున్నా 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని ఫైనల్గా ఉడకనేస్తున్నా సిమ్లో పెట్టి. కర్రీ దగ్గర వచ్చాక ఒకసారి కలిపేసుకొని మసాలా వేసిన తర్వాత మనకి ఇంకా ఒకసారి కొంచెం ఉడకాలి కదా, ఒకసారి కలిపేసుకొని వాటర్ చూసుకోండి. మరీ దగ్గరగా అయిపోతుంది గట్టిగా, అలా ఉంటే బాగోదు ఫ్రెండ్స్. కొంచెం గ్రేవీగా ఉండాలి, చిక్కగా ఉండాలి, దగ్గర పడాలి, ఆయిల్ తేరుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మన కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, మనం చేసి కుకింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఇలా అయితే అన్నీ సరిపోని ఒక్కసారి విజిల్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి దగ్గరికి ఒక విజిల్ వచ్చాక తీసేసుకొని మూత తీసి చూస్తే కర్రీ సూపర్ ఉంటుంది. చిక్కగా గ్రేవీగా ఆయిల్ తేరుకుని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఒక విజిల్ అయితే పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా నాకైతే రెడీ. ఇంకా కర్రీ అయితే స్మెల్ బాగుంది, సూపర్ వస్తుంది స్మెల్ ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయితే సూపర్ అయిపోయింది ఫ్రెండ్స్.